నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ మాధవి బెంచ్ తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల సంఘం అభ్యర్థులు సైతం పరిగణలోకి తీసుకుంటున్నట్లు ధర్మాసనం తెలిపింది. అందులో భాగంగానే 3 నెలల్లో ఎన్నికలను నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఇక రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేదంటూ దాదాపుగా 6 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై గత కొన్నాళ్ళుగా వాదనలు కొనసాగుతున్నాయి. గత ఏడాది జనవరి 31తో సర్పంచుల పదవీకాలం ముగిసినా ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోంది. సర్పంచులను తప్పించి పంచాయతీల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించింది. ఇది రాజ్యాంగ, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాలకు విరుద్ధం. ప్రత్యేక అధికారులు ఇతర విధుల్లో ఉండటంతో ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఇక రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులు సమకూరుస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీతో పలువురు సర్పంచులు సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేయించారు. ప్రస్తుతం ఆ నిధులు అందక ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పథకాల కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావటం లేదు. వెంటనే ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలి, లేకుంటే పాత సర్పంచులకే బాధ్యతలు అప్పగించాలని డిమాండ్లు వినిపించాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరొక 1 నెల రోజులు గడువు అవసరమని ప్రభుత్వం తరఫు అదనపు అడ్వకేట్ జనరల్ ఇమార్ ఖాన్ కోరారు. ఇక ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఎన్నికల నిర్వహణపై గతంలో ఒకసారి హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయలేదని కూడా ప్రశ్నించారు. ప్రధానంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ప్రధానంగా ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదనలు వినిపించారు. ప్రధానంగా ఎన్నికలు 3 నెలలు వాయిదాలు ఇస్తూ ఎలాంటి షరతులు పెట్టింది, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఈరోజు హైకోర్టు సంచలన తీర్పు వెలువడించింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని కూడా కీలకమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి కూడా గత జనవరిలో 30వ తేదీకి సంబంధించి కూడా గత సంవత్సరానికి సంబంధించి కూడా గడువు ముగిసింది. ఇక అప్పటి నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా ఒకవైపు గ్రామ స్థాయిలకు సంబంధించిన పాలనా పరంగా సంబంధించిన అంశాలు కావచ్చు, ఇక మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వస్తున్న నిధులకు సంబంధించి కావచ్చు. అంటే ప్రత్యేకంగా గత సంవత్సరం 30వ తేదీ వరకు గడువు ముగిసిన నేపథ్యంలో అప్పుడు సంబంధించి కూడా ప్రత్యేక అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక గ్రామ స్థాయికి సంబంధించి వాళ్ళంతా కూడా ఇతర పనులకు సంబంధించి కూడా నిమగ్నం అవ్వడం కావచ్చు, పాలన పరంగా కూడా కొంతమేర ఏదైతే ఆటంకం చోటు చేసుకునే నేపథ్యం కావచ్చు, రాష్ట్రానికి సంబంధించి కూడా రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక సంఘం తరపు నుంచి కూడా నిధులు విడుదల చేసినా కూడా వాటిని సంబంధించిన సరైన పద్ధతిలో వాడుకోవడం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి కూడా ఆగిపోవడం. అంటే మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో గ్రామ స్థాయిలో పాలనా పరంగా కుంటుపడ్డట్టుగా కూడా 6 మంది సంబంధించి కూడా ప్రజా ప్రయోజన వాద్యం సంబంధించి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత ప్రభుత్వానికి సంబంధించి కూడా పంచాయతీ ఎన్నికలలో సర్పంచులుగా పనిచేసిన వాళ్ళకి సంబంధించి కావచ్చు, గ్రామంలో సొంత నిధులు వెచ్చించి గ్రామ స్థాయికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు తమ సొంత నిధులను వెచ్చించడం జరిగింది. వాటిని కూడా విడుదల చేయాలి. ఇక ఇప్పుడు కొనసాగుతున్నారు అంటే ప్రత్యేక అధికారులను తప్పించాలి, లేదంటే గత సర్పంచులే కొనసాగిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయాలని కూడా వాళ్ళు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక ఇదే అంశం పైన కూడా హైకోర్టుకు సంబంధించి కూడా మొన్న తీర్పును రిజర్వ్ చేసింది. ఇక ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి అంటే ఒకవైపు గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఎన్నికల సంఘానికి పైన కూడా హైకోర్టు సంబంధించి కూడా మొట్టికాయలు వేసింది. ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఎన్నికలు పట్టించుకోకపోతే ఇక ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ప్రత్యేక అధికారాలకు సంబంధించి కూడా ఎన్నికల చట్టానికి ఉల్లంఘనగా కూడా పరిగణించబడతా ఉన్నది. ఇక దీనికి సంబంధించి కూడా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఇక ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రధానంగా
హైకోర్టు న్యాయవాది ఎన్నికల సంఘ న్యాయవాదికి కూడా ఏదైతే వాదనలు వినిపించిన నేపథ్యంలో ఈరోజు కీలకంగా తీర్పును వెలువడించింది. మొన్న సంబంధించి కూడా ప్రభుత్వం తరపు న్యాయవాదికి సంబంధించి అంటే రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా రాష్ట్రంలో రిజర్వేషన్కి సంబంధించి కూడా జరుగుతూ ఉన్నది. ఒకవైపు ఏదైతే బీసీ కులగణనకు సంబంధించి కావచ్చు, మరోవైపు వార్డు డివిజన్ సంబంధించిన దానికి సమయం కావాలని కోరడం జరిగింది. మరోవైపు 25 రోజుల పాటు తమకు సమయం కావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ఏదైతే కోరడం జరిగింది. మరోవైపు ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా న్యాయవాది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా వార్డు డివిజన్ కావచ్చు, రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా పూర్తిగా 20 రోజుల్లో పూర్తి చేస్తే తమకు సంబంధించి కూడా ఎన్నికలు నిర్వహించేందుకు 60 రోజుల గడువు కావాలని కూడా కోరిన నేపథ్యంలో ఈరోజు హైకోర్టు ఈ రెండు ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు అలాగే ఎన్నికల సంఘానికి తరపున న్యాయవాది వాదనలు విన్న నేపథ్యం అయితే కనిపించింది. ఇక ఈరోజు సంబంధించి కూడా కీలకమైన తీర్పును అయితే వెలువడించిందని చెప్పొచ్చు. దాదాపుగా సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలను పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి కూడా కసరత్తు ఇప్పటికే ఎన్నికల సంఘానికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వార్డు డివిజన్ విభజనకు సంబంధించి కావచ్చు, కులగణనకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, వీటిని నెల రోజుల్లో పూర్తి చేయాలని కూడా స్పష్టంగా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ రోజు నుంచి కూడా ఎన్నికల ఏదైతే కసరత్తుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నిధం అవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే కులగణనకు సంబంధించి రాష్ట్రంలో 42% సంబంధించి కూడా కులగణన చేయాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని చట్టబద్ధత చేయాలని చూస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి దీనికి ఏమైనా సాంకేతిక సమస్యలు కావచ్చు, ఇతర ఏవైనా ఆటంకాలు ఏర్పడితే దాన్ని పార్టీ పరంగా 42% సంబంధించి కూడా రిజర్వేషన్లను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే అధిష్టానంతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో 42% రిజర్వేషన్కి సంబంధించి కూడా స్థానిక సంస్థల్లో తీసుకురావచ్చే విధంగా కూడా కసరత్తు జరుగుతూ ఉన్నది. నిన్న సంబంధించిన సమావేశాలు జరిగిన ఏదైతే గాంధీ భవన్లో జరిగిన పిఏసీ సమావేశాలకు సంబంధించి కూడా ఈ అంశం పైన సమాలోచనలు జరిపారు. 42% రిజర్వేషన్కి సంబంధించి కూడా పార్టీ పరంగా ఇవ్వాలా లేదంటే ఒక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా దీన్ని చట్టబద్ధత కల్పిస్తే 42% రిజర్వేషన్కి ఎన్నికలు వెళ్లేందుకు రెండు విధాల కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా లైన్ క్లియర్ అయినట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పుతో అంటే పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో పిటిషనర్లకు సంబంధించి నరేష్ రెడ్డి వాదించారు న్యాయవాది. సో ఆయన హర్షం వ్యక్తం చేశారా, అనుకూలంగానే తీర్పు వచ్చింది అని ఫీల్ అవుతున్నారా పిటిషనర్లు? ప్రధానంగా పిటిషనర్కి సంబంధించి గత సంవత్సరం అంటే ఒక దాదాపుగా ఏడాది పూర్తవుతున్న నేపథ్యం ఉంది. అంటే అప్పటి నుంచి కూడా గ్రామంలో పాలన పరంగా కుంటుపడతా ఉన్నది. అభివృద్ధికి సంబంధించిన అంశాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలంటే పాలన పరంగా ఇక్కడ గ్రామ స్థాయిలో సర్పంచ్ కావచ్చు, ఇతర ఏదైతే సెక్రటరీకి సంబంధించి కావచ్చు, అంటే వాళ్ళ సంబంధించిన రూలింగ్ ఉంటేనే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలవుతాయి. అంటే ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించలేదు కాబట్టి కేంద్రం నుంచి వచ్చేయాల్సిన నిధులు కూడా రావటం లేదు. అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే గ్రామ స్థాయిలో చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయో వాటికి సంబంధించి కూడా కుంటుపడుతూ వస్తున్నాయి. వీటన్నిటినీ అంటే దాదాపుగా గత జనవరికి ఇదైతే గౌడు ముగిసిన నేపథ్యం కావచ్చు, గ్రామ స్థాయిలో కుంటుపడతా వస్తుంది. లేదంటే గత సంవత్సరం సర్పంచ్గా వ్యవహరించిన వారినే మరోసారి వాళ్ళకి సంబంధించి కూడా అధికారాలు కేటాయించాలని కూడా వాళ్ళు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి దీనిపైన కూడా హైకోర్టుకు సంబంధించి కూడా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే సంవత్సరం పూర్తవుతా ఉన్నది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సంబంధించి నిర్వహించలేదు, ఎన్నికల సంఘానికి సంబంధించి అంటే చట్ట విరుద్ధంగా ఏదైతే ఎన్నికల గ్రామ పంచాయతీ ఎన్నికల చట్ట విరుద్ధంగా ఈ ప్రత్యేక అధికారులను నియమించారు. కాబట్టి వీటన్నిటిని ఎన్నికల సంఘం చూసుకోవాలి, మీరు వీటన్నిటిని పట్టించుకోలేదు, ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని కూడా స్పష్టంగా ఏదైతే హైకోర్టు జనరల్ వాదించడం జరిగింది. మరోవైపు ప్రభుత్వం తరపు న్యాయవాది కావచ్చు, ఎన్నికల సంఘం తరపున న్యాయవాది కావచ్చు, రిజర్వేషన్లో ఒకవైపు డివిజన్కి సంబంధించిన విభజన ఈ రెండు అంశాలకు పరిగణలోకి తీసుకొచ్చారు, వాళ్ళ వాదనను వినిపించారు. ఇప్పుడు పిటిషన్ వేసిన వాళ్ళకి సైతం అంటే ఇప్పటికే స్థానిక సంస్థలకు సంబంధించి కూడా లైన్ క్లియర్ అయినట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే డెడ్ లైన్ పెట్టింది హైకోర్టుకు సంబంధించి సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని కూడా డెడ్ లైన్ పెట్టింది. కాబట్టి ఇప్పటికే దీనిపైన కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు సమాలోచన జరిపింది. మొన్న క్యాబినెట్ భేటీలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి కూడా అంశాల
అంశాలపైన చర్చ జరిగింది. ఇక రిజర్వేషన్లకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు దీనిపైన చట్టబద్ధత కల్పిస్తే దానికి 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతా ఉన్నది. మరోవైపు ఒకవేళ చట్టబద్ధత రాకపోతే మరోవైపు దీనికి సంబంధించి పార్టీ ఏదైతే 42% రిజర్వేషన్లు చేసిందో, బీసీ కులగణన జరిపిందో వాటికి అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు కేటాయించబోతున్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఎన్నికలకు అలాగే ఇంకొక అంశం అంటే జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలు పెరగబోతున్నాయి. అంటే మొన్న అంటే ఓఆర్ఆర్ పరిధిలోకి వచ్చినటువంటి ప్రాంతాలు, మున్సిపాలిటీలు ఇవన్నీ కలుపుకొని మార్పులు ఉండబోతున్నాయి. కొన్ని స్థానాల్లో మార్పు ఉండబోతున్నట్లు మనం కూడా మాట్లాడుకున్నాం. సో వాటిని కూడా క్లియర్ చేసే అవకాశం, ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది ఆ అంశాలు కూడా. రైట్. ఇప్పుడు ఎందుకంటే 30 రోజుల గడువుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వార్డు విభజన కావచ్చు, డివిజన్ విభజనలు కావచ్చు, రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా గడువు ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి అంటే ఒకవైపు వార్డు విభజనకు సంబంధించి కూడా కసరత్తు మొదలెట్టింది. అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామనే ఏదైతే ప్రభుత్వం ఉద్దేశంతో ఉన్నదో అప్పటికి సంబంధించి కూడా ఈ వార్డు విభజనకు సంబంధించిన అధికారులతో సంబంధించి కూడా జరపాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇప్పుడు సంబంధించి కూడా దాన్ని స్పీడప్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెల రోజులు అంటే 25 రోజులకు సంబంధించి 25 రోజుల్లో వార్డు విభజన కావచ్చు, రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా పూర్తిగా ఒక క్లారిటీ రాబోతా ఉన్నది. ఇక సెప్టెంబర్ 30వ తేదీ కూడా డెడ్ లైన్ పెట్టింది హైకోర్టుకి సంబంధించి కావచ్చు. అంతకన్నా ముందే ఎన్నికలు వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా ముందుగా నిర్వహించాలని కూడా భావించింది. మొన్న కేబినెట్ సమావేశంలో కూడా ఇదే అంశం పైన చర్చ జరిగింది. ప్రధానంగా అంటే పిటిషన్లో కొన్ని అంశాలు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అంటే గతంలో ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే సర్పంచ్లు పనులు చేపించారో వారి బిల్లులు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి, కొన్ని కేంద్రం నుంచి రావాల్సిన కూడా ఎన్నికలు అక్కడ ఉన్నటువంటి ప్రతినిధిగా సర్పంచులు లేకపోవడం కొంత కారణం కనిపిస్తుంది. సో ఈ రెండు అంశాలకు సంబంధించి ఎవరైనా ముందు నిధులు విడుదల చేసే అవకాశం ప్రభుత్వం కనిపిస్తుందా? ఎన్నికల నిర్వహణ తర్వాత ఇవన్నీ క్లియర్ అయ్యే అవకాశం ఉందా? కేంద్ర ప్రణాళిక సంఘానికి సంబంధించి కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అంటే గత జనవరి 30వ తేదీకి సంబంధించి కూడా పదవీ కాలం ముగిసిందో సర్పంచ్లది, అప్పటి నుంచి గ్రామ స్థాయి ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించి కూడా ప్రత్యేక పాలనా అధికారులను నియమించారు. వాళ్ళకి సంబంధించిన నిధులను కేంద్ర ఆర్థిక ప్రణాళిక సంఘం నుంచి కూడా విడుదల చేస్తూ ఉంది. ఇక అంతకు ముందుకు సంబంధించిన సర్పంచ్లకు సంబంధించిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు కొంతమంది సొంతంగా నిధులు వెచ్చించారు. వాటికి సంబంధించి కూడా నిధులు విడుదల చేసేందుకు మొన్న బడ్జెట్లో కూడా ఏదైతే దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా నిధులను కేటాయించడం జరిగింది. కాబట్టి ఇక ఇప్పుడు సంబంధించి కూడా నిధులను ఏదైతే శాంక్షన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ముందుగా వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నది. కాబట్టి ఈ పాటికి మొత్తంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన పెండింగ్ నిధులు అయితే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఫైనల్ గా ఎన్నికల సంఘం రెండు నెలల సమయం కోరింది. ఒక రకంగా మూడు నెలలు వచ్చినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా ఇక్కడ ఓటర్ల మార్పులు చేర్పులు మీరు ఇందాక అన్నట్లు డివిజన్లు కానీ లేకపోతే వార్డుల అంశాలు కానీ చాలా క్లియర్ కాబోతున్నాయి. అంటే మరణాలు ఎంతమంది ఉన్నారు, ఓటర్లు కొత్త ఓటర్లు ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. సో ఇవన్నీ క్లియర్ కాబోతున్నాయి. ఫైనల్గా ఎన్నికల సంఘం ఎప్పుడు నిర్వహించబోతుంది, ఒక డేట్ అనేది ఎప్పుడు ఉండే అవకాశం కనిపిస్తుంది అంటారు? ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా ఎన్నికల సంఘం తరపు న్యాయవాదికి సంబంధించి కూడా ఆయన ఇవే వాదనలు వినిపించారు. ప్రత్యేకంగా అంటే రిజర్వేషన్ల అంశం కావచ్చు, వార్డు విభజనకు సంబంధించి ఈ రెండు అంశాలు ఎప్పుడు అంటే తొందరగా క్లియర్ చేస్తే ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తే ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇక మాకు సంబంధించి కూడా 60 రోజులు సమయం అడిగారు. కాబట్టి ఇక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేసి డివిజన్కి సంబంధించి కూడా త్వరలో పూర్తి చేయబోతా ఉన్నది. మరోవైపు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా ఒక స్పష్టత కూడా రాబోతా ఉన్నది. కాబట్టి ఇక ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా ఆదేశాలు జారీ చేయబోతున్నది. ఇక నోటిఫికేషన్కి సంబంధించి కూడా ఈ నెల చివరిన లేదా వచ్చే నెలలో మొదటి వారంలో సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రాజశేఖర్ రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. మొత్తానికి ఎన్నికలకు సంబంధించి ఒక కోర్టు ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేసిందో, రిజర్వ్లో పెట్టిందో, తీర్పు ఇచ్చిన తర్వాత క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక నెల రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం, లేదంటే ఆపై వచ్చే నెలలో ఒక మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది.